హైదరాబాద్ సనత్ నగర్లోని జెక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆకృతి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో విద్యుత్ ఘాతుకంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాత్రూంలో ముగ్గురి మృతదేహాలు పడి ఉన్నాయి. హైదరాబాద్ సనత్ నగర్లోని జెక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆకృతి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో విద్యుత్ ఆఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాత్రూంలో ముగ్గురి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నడి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. సనత్ నగర్ జెక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో 2వ అంతస్తులో ఉన్నటువంటి 204 ఫ్లాట్ లో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉదయం ఇంట్లోకి వచ్చినటువంటి పని మనిషి ఇల్లంతా క్లీన్ చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంటి డోర్ తీయగానే బాత్రూమ్ లో ముందుగా 23 సంవత్సరాల కొడుకు హరితో పాటు వాళ్ళ మదర్ పద్మావతి మాధవితో పాటు అదేవిధంగా తండ్రి వెంకటేష్, ఈ ముగ్గురు డెడ్ బాడీస్ అక్కడే పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరి పూర్తిగా ఒంటిపై బట్టలు లేకుండా ఉండటంతో గమనించినటువంటి వాళ్ళంతా కూడా పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇన్సిడెంట్ జరిగినటువంటి తీరు చూస్తా ఉంటే గ్రీజర్ ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగిందనేటువంటి అంచనాకు వచ్చారు. హరికి కొంత మెంటల్ గా డిజాస్టర్స్ కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది. ఆయన మెంటల్ పరిస్థితి సరిగా ఉండదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఏదైనా ఇష్యూ జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందా అనేటువంటిది మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సనత్ నగర్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వైరింగ్ అంతా కూడా చెక్ చేశారు. గ్రీజర్ దగ్గర నుంచి కొంత షార్ట్ సర్క్యూట్ కరెంటుకు సంబంధించినటువంటిది ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అంచనా ప్రకారం మాత్రం ఆయన అట్లా షార్ట్ సర్క్యూట్ జరిగి చనిపోయి ఉంటాడు అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాగా వచ్చారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకటే ఇన్సిడెంట్ లో ముగ్గురు చనిపోవడంతో ఒకటేసారి ఆ అపార్ట్మెంట్ లో విచారాలు అదుముకున్నాయి. అది ఏదైనా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం క్లియర్ గా అది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. వారికి బంధువులకు అదేవిధంగా దగ్గర వ్యక్తులకు సమాచారం మీద అందించారు. అది ఎవరైనా అనుమానంగా ఉంటే మాత్రం వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత ఇది యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఎవరైనా కావాలని చేశారనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒకటే ఇన్సిడెంట్ లో కొడుకుతో పాటు తల్లిదండ్రులు ముగ్గురు కూడా చనిపోవడంతో మాత్రం ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా విషయాచారాలు అనుకున్నాయి. ప్రస్తుతానికి డీసీపీ మరి కాసేపట్లో సంఘటనా స్థలాన్ని చేరుకుంటారు. ఆయన చేరుకున్న తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శోభన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. నాలుగు గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు ఏంటి రాలేదండి, సార్ వెళ్తారండి, మేడం లేరు, బయటకి వెళ్ళి నించుకుంటారు, తలుపు తెరిచి ఉంది అనేసి అనుకున్నాను. అని ఎంత రూమ్లు అన్ని చూసామండి, ఎక్కడ కనలేదు. చూస్తే ఇప్పుడు బాత్రూమ్ డోర్ గిడ్డదేమండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డ రాలేదు. మా వాచ్మెన్ ఉన్నారండి, ఆయన వచ్చి వింటాయండి చూసాయి బాబు అందరూ ఉన్నారండి బాబు అనేసి అన్నారు. మీరు ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటారు? మీరు ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాలు వీళ్ళండి. వీళ్ళు వచ్చి డిసెంబర్ వాళ్ళంత ముందు నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారండి.